రైట్ 1952 సాధారణ ఎన్నికలు 1952 జనరల్ ఎలక్షన్ బూర్ల రామకృష్ణారావు ప్రభుత్వం బీఆర్కేఆర్ గవర్నమెంట్. సో భారత రాజ్యాంగం అనేది 1950 జనవరి 6న అమల్లోకి వచ్చింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటెడ్ డే 1950 జనవరి 26. జనవరి 26 నాటికి రాష్ట్రాలు స్టేట్స్ డివైడ్ ఇంటూ 4 పార్ట్స్. ఆ 4 ఏంటంటే బ్రిటిష్ రూలింగ్ స్టేట్స్. మొదటిది బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, రెండోది స్వదేశీ సంస్థానం విలీనం వల్ల ఏర్పడ్డ రాష్ట్రాలు అంటే ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్, మెర్జింగ్ ప్రాసెస్ ఆఫ్ స్టేట్స్, ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్, రైట్, బిగ్గెస్ట్ స్టేట్స్, పెద్ద పెద్ద రాష్ట్రాలు. తర్వాత స్వదేశీ సంస్థల విలీనం వల్ల ఏర్పడ్డ చిన్న చిన్న రాష్ట్రాలు సి కేటగిరీ. డి కేటగిరీ ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతాలు. మళ్ళీ చెప్తున్నా, ఏ కేటగిరీ బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, బి కేటగిరీ స్వదేశీ సంస్థానం వల్ల విలీనం ఏర్పడ్డ పెద్ద పెద్ద రాష్ట్రాలు, సి కేటగిరీ స్వదేశీ సంస్థానం విలీనం వల్ల ఏర్పడ్డ చిన్న చిన్న రాష్ట్రాలు, డి కేటగిరీ కేంద్ర పాలిత ప్రాంతాలు. ఇక్కడ బ్రిటిష్ రూలింగ్ స్టేట్ వచ్చేసి 9 ఉన్నాయి. తర్వాత పెద్ద పెద్ద సంస్థానాల వల్ల ఏర్పడ్డాయి 9 ఉన్నాయి. రైట్, చిన్న చిన్న సంస్థానాల వల్ల విలీనమైన రాష్ట్రాలు 10 ఉన్నాయి. రైట్, కేంద్ర పాలిత ప్రాంతం 1, 9, 9, 18, 10, 28, టోటల్ 29. ఆ 29 ఒకసారి మనం క్లారిటీగా చూస్తే, క్లారిటీగా ఇక్కడ చూద్దాం. ఏం క్లారిటీగా చూస్తాం అంటే కేటగిరీ ఏ మనం ఇంతకుముందు రాసినాం. కేటగిరీ ఏ అస్సాం, మద్రాస్, యునైటెడ్ ప్రావిన్స్, బీహార్, బొంబాయి, ఒరిస్సా, బెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8, ఇది 9 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తర్వాత కేటగిరీ బి హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, మైసూర్, పాటియాలా, సౌరాష్ట్ర, ట్రావెన్కోర్, వింధ్యప్రదేశ్, మధ్యభారత్, రాజస్థాన్. ఇవి కూడా 9. సి కేటగిరీ అజ్మేర్, భోపాల్, బిలాస్పూర్, కూచ్ బిహార్, కుర్గ్, కచ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, ఢిల్లీ. ఇవి 10. అండమాన్ నికోబార్ దీవులు కేంద్ర పాలిత ప్రాంతాలు, డి కేటగిరీ కేంద్ర పాలిత ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు 1. సో ఇది ఇండియన్ పాలిటీ సార్ చెప్పాలి, మీకు ఇండియన్ హిస్టరీ సార్ చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తారో ఏమో నాకు తెలియదు, కానీ ఇక్కడ నేను పూర్తి స్థాయిలో ఇది చెప్పేసిన. ఓకేనా? ఇప్పుడు చూద్దాము మనం ఏ కేటగిరీలో ఉన్నాం చెప్పండి. హైదరాబాద్ మనం ఏ కేటగిరీలో ఉన్నాం? బి కేటగిరీలో ఉన్నాం. బి కేటగిరీ అంటే స్వదేశీ సంస్థల వల్ల విలీనం వల్ల ఏర్పడ్డ పెద్ద రాష్ట్రం ఏంటిది? హైదరాబాద్. బి కేటగిరీలో ఉండడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, హైదరాబాద్ రాజ్యంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి? హైదరాబాద్ రాజ్యంలో హౌ మెనీ రీజన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్? హైదరాబాద్ రాజ్యంలో ప్రాంతాలు ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి? 3 ప్రాంతాలు ఉన్నాయి. ఎన్ని? 3 ప్రాంతాలు. 3 ప్రాంతాలు అంటే ఒకటి ఏంటిది? తెలంగాణ. తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? హైదరాబాద్లో మొత్తం 3 ప్రాంతాలు, 16 జిల్లాలు ఉన్నాయి. 16 జిల్లాలు, 16 డిస్ట్రిక్ట్స్, 3 రీజన్స్, 16 డిస్ట్రిక్ట్స్ హ్యావ్ ఇన్ హైదరాబాద్ స్టేట్. మరి తెలంగాణలో ఎన్ని ఉన్నాయి? 8 జిల్లాలు. ఎన్ని ఉన్నాయి? 8 జిల్లాలు. ఎంత విస్తీర్ణం ఉంది? ఏరియా ఎంత ఉంది హైదరాబాద్ స్టేట్లో? ఏరియా విస్తీర్ణం 50%. ఒకసారి మనం చూసే ప్రయత్నం చూస్తే తెలంగాణలో ఒక్కొక్క జిల్లాలు. ఫస్ట్ హైదరాబాద్. ఏంటిది? హైదరాబాద్. రెండోది వరంగల్. మన వరంగల్ కాబట్టి వరంగల్ చెప్పుకోవాలి, మంది ఎందుకు? వరంగల్. నల్గొండ. 3 ఏంది? నల్గొండ మాది. 5వది ఏంది? చెప్పండి. మెదక్. చెప్పరి మెదక్. 4 మెదక్. 5 కరీంనగర్. 6 వెరీ గుడ్ నిజామాబాద్. 7 ఆదిలాబాద్. వెరీ గుడ్ ఆదిలాబాద్. 8 మహబూబ్ నగర్. వెరీ గుడ్ 8 మహబూబ్ నగర్. గతంలో పాత జిల్లాల పేర్లు కూడా మీకు చెప్పడం జరిగింది. జిల్లాల పేర్లు పాతవి కొత్తవి ఒకసారి చూద్దాం. ఇక్కడ హైదరాబాద్ పాత పేరు భాగ్యనగరం. ఓళ్ళనేమో భాగ్యనగరం. ఉర్దూలో అల్తాఫ్ బల్దియా. వరంగల్లు ఓరుగల్లు ఏకశిలా నగరం. ఆంధ్ర నగరి మట్టేవాడ. సుల్తాన్పూర్ 1323 1323లో మహమ్మద్ బిన్ తుగ్లక్ అలియాస్ పిచ్చి తుగ్లక్, పాకల్ తుగ్లక్ వాడు పెట్టిన పేరు సుల్తాన్పూర్. నెక్స్ట్
నీలగిరి, నల్గొండ, నీలగిరి, మెదక్, మెదక్ చెప్పండి, మెతుకు సీమ లేదా దుర్గం, కరీంనగర్, ఎలగందుల, నిజామాబాద్, ఇందూరు, ఆదిలాబాద్, ఎదులాపురం, మహబూబ్నగర్, పాలమూరు, పాలమూరు. మళ్ళీ దాన్ని చెప్పండి. హైదరాబాద్ పాత పేరు ఏం పేరు? ఉర్దూలో అల్తాఫ్ బల్దియా, వరంగల్, ఓరుగల్లు, ఏకశిల నగరం, ఆంధ్రనగరి, మట్టేవాడ, సుల్తాన్పూర్, నల్గొండ, నీలగిరి. ఇప్పుడు చెప్పినాక నల్గొండ, నీలగిరి, మెతుకు సీమాల దుర్గం, కరీంనగర్, ఎలగందుల, నిజామాబాద్, ఇందూరు, ఆదిలాబాద్, ఎదులాపురం, మహబూబ్నగర్, పాలమూరు లేదా రుక్కమ్మపేట, తెలంగాణ తర్వాత ఇక్కడ రెండవది మహారాష్ట్ర. ఏంటిది? మహారాష్ట్ర లేదా మరాఠ్వాడ. హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఇస్ దేర్? 5 డిస్ట్రిక్ట్. ఎంత విస్తీర్ణం ఉంది? 28%. 5 డిస్ట్రిక్ట్స్ ఏంటివి? నాందేడ్, ఉస్మానాబాద్, నెక్స్ట్ ఔరంగాబాదు, బీరారు, పర్బని, కన్నడ జిల్లాలన్నీ 3. ఎంత ఏరియా విస్తీర్ణం? 22%. ఇది 50. తెలంగాణ 50, మహారాష్ట్ర 28, కర్ణాటక 22, 28, 50, 100. సో కన్నడ జిల్లాలు ఏమున్నాయి? కన్నడ జిల్లాలు రాయచూర్, బీదర్, గుల్బర్గా. రైట్. ఇప్పుడు చెప్పండి మహారాష్ట్ర జిల్లాలు చెప్పండి. నాందేడ్, ఉస్మానాబాద్, ఔరంగాబాద్, బీరార్, పర్బని. ఔరంగాబాద్ ఇటీవల పేరు మార్చారు. ఏం పేరు? ఛత్రపతి సంభాజీనగర్, సంభాజీ నగర్ అని పేరు మార్చడం జరిగింది. బీరార్ అదే పేరుంది, పర్బన్ అదే పేరుంది. కన్నడ జిల్లాలు రాయచూర్, బీదర్, గుల్బర్గా. ఇప్పుడు ఎన్ని జిల్లాలు కనపడుతున్నాయి బోర్డు మీద మీకు? 16 జిల్లాలు. హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ ఏరియా? 8 డిస్ట్రిక్ట్. కర్ణాటక ఏరియా? 3 డిస్ట్రిక్ట్. మహారాష్ట్ర 5 డిస్ట్రిక్ట్. టోటల్ హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్? హ్యావ్ ఏ 16 డిస్ట్రిక్ట్. హైదరాబాద్ స్టేట్ హ్యావ్ ఏ 16 డిస్ట్రిక్ట్. 16 జిల్లాలు. ఈ 16 జిల్లాలని డివైడ్ ఇంటూ 4 డివిజన్స్. 4 డివిజన్లు విభజించారు. 16 జిల్లాలని మళ్ళీ 4 డివిజన్లు విభజించారు. 16 జిల్లాలు 4 డివిజన్లు ఎట్లా విభజించారు? డివిజన్. ఫస్ట్ ఏ డివిజన్? ఔరంగాబాద్ డివిజన్. రెండు గుల్బర్గా డివిజన్. 3 మెదక్ డివిజన్ లేదా గుల్షానాబాద్ డివిజన్. 4 వచ్చేసి వరంగల్ డివిజన్. ఒకటోది ఏంది చెప్పండి? ఔరంగాబాద్ డివిజన్. రెండోది ఏంది? గుల్బర్గా డివిజన్. చూసే చెప్పండి. మూడోది ఏంది? మెదక్ డివిజన్. 4వది ఏంది? వరంగల్ డివిజన్. చాలా సింపుల్ లాజిక్, చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఔరంగాబాద్ డివిజన్ ఉంది. ఔరంగాబాద్ మహారాష్ట్ర, కర్ణాటక. మహారాష్ట్ర. హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఇన్ మహారాష్ట్ర? 5 డిస్ట్రిక్ట్. 5 డిస్ట్రిక్ట్లో ఇక్కడ ఔరంగాబాద్ ఒకటి కనపడుతుంది. మొదలు పెట్టిన ఔరంగాబాద్, తర్వాత నాందేడ్, తర్వాత బీరారు, పర్బని రాసినాం. పర్బని. ఉస్మానాబాద్ ఒక్కటి వదిలేసి ఉస్మానాబాద్ తీసుకొచ్చి ఇలా కలపండి. గుల్బర్గా డివిజన్లో కలపండి. ఇప్పుడు చూడండి, గుల్బర్గా అంటే కర్ణాటక జిల్లాలు ఎన్ని? 3. ఫస్ట్ ఏంది? గుల్బర్గా. తర్వాత ఏంది? రాయచూర్. తర్వాత ఏంది? బీదర్. తర్వాత ఏంది చెప్పరే? బీదర్. ఇక మిగిలిన జిల్లా ఏంది? మహారాష్ట్ర జిల్లా ఉస్మానాబాద్. దాన్ని ఇలా కలపాలి. ఉస్మానాబాద్ కలపాలి.
ఉస్మానాబాద్ కలపాలి. ఇప్పుడు చూడండి, ఈడ ఏం రాస్తా అంటే వరంగల్ డివిజన్లో వరంగల్ 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 ఆదిలాబాద్ ఆదిలాబాద్ వరంగల్ ఆదిలాబాద్ 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 కరీంనగర్ కరీంనగర్ కరీంనగర్. ఇక మిగిలిన తెలంగాణ జిల్లాలని ఇక్కడ రాసి పడేయండి. ఎలా రాస్తారు ఇప్పుడు చెప్పండి? మిగిలిన తెలంగాణ జిల్లాలు మెదక్ రాసిన, మెదక్ తర్వాత నల్గొండ, నల్గొండ తర్వాత నిజామాబాద్ 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 తర్వాత హైదరాబాద్, వెరీ గుడ్ హైదరాబాద్, హైదరాబాద్ తర్వాత మిగిలి ఉన్నది మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్. 4 డివిజన్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు చెప్పండి 4 డివిజన్లు ఏంటి ఏంటి? ఔరంగాబాద్ డివిజన్, గుల్బర్గా డివిజన్, మెదక్ లేదా గుల్షనాబాద్ డివిజన్, వరంగల్ డివిజన్, వరంగల్ డివిజన్. ఇప్పుడు చెప్పండి ఔరంగాబాద్ డివిజన్, హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఔరంగాబాద్ డివిజన్? 4 డిస్ట్రిక్ట్, అవే 4 డిస్ట్రిక్ట్. ఏంటి అవి? ఔరంగాబాద్, నాందేడ్, బీరారు, పర్బని. గుల్బర్గా డివిజన్లో 4 డిస్ట్రిక్ట్స్ ఏంటి ఉన్నాయి? గుల్బర్గా, రాయచూర్, బీదర్, ఉస్మానాబాద్. మెదక్ డివిజన్లో హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఇన్ మెదక్ డివిజన్? 5 డిస్ట్రిక్ట్స్ ఈస్ దేర్, 5 డిస్ట్రిక్ట్. మొదటిది మెదక్, నల్గొండ, నిజామాబాద్, హైదరాబాద్, మహబూబ్ నగర్. రైట్. వరంగల్ డిస్ట్రిక్ట్ అవే, వరంగల్ డివిజన్ అవే 3 డిస్ట్రిక్ట్స్ ఓన్లీ. 3 డిస్ట్రిక్ట్స్ ఏంది? వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్. వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్. ఈ విధంగా ఈ డివిజన్లతో ఉన్నటువంటి ఈ 16 జిల్లాల హైదరాబాద్, 16 జిల్లాల హైదరాబాద్లో 1952లో మొట్టమొదటిగా సాధారణ ఎన్నికలు జరగడం జరిగింది. ఎప్పుడు జరిగినాయి? 1952. దేశవ్యాప్తంగా 1952 ఫిబ్రవరిలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు జరగడం జరిగింది. గతంలో కూడా మన గ్రూప్ 4లో క్వశ్చన్ వచ్చింది, దేశవ్యాప్తంగా మొట్టమొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగిందని క్వశ్చన్ వచ్చింది. మరి ఎప్పుడు జరిగినాయి అంటే ఏం చెప్తారు? చెప్పండి, ఏం చెప్తారు? 1952 ఫిబ్రవరి. ఏం చెప్తారు? 1952 ఫిబ్రవరి. అందరూ నాతో పాటు చెప్పండి. 1951 నవంబర్ 21 నుండి 1952 జనవరి 18 వరకు మొట్టమొదటి సాధారణ ఎన్నికలు హైదరాబాద్లో ఎన్నికల ప్రాసెస్ జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఎన్నికల ప్రాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1951 నవంబర్ 21 నుండి 1952 జనవరి 18 వరకు, జనవరి 18 వరకు. నాతో పాటు చెప్పండి. హైదరాబాద్లో ఎన్నికల ప్రక్రియ 1951 నవంబర్ 21 నుండి 1952 జనవరి 18 వరకు హైదరాబాద్లో మొట్టమొదటి ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. మరి హైదరాబాద్లో 1952 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగినాయి. మరి హైదరాబాద్ ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగితే హైదరాబాద్లో ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని, ఎంపీ స్థానాలు ఎన్ని అంటే 1952లో హైదరాబాద్లో ఎమ్మెల్యే స్థానాలు 175 ఎంపీలు 25 ఎమ్మెల్యేన్ని 175 ఎంపీలన్నీ 25. ఈ 175లో 33 ద్విసభ నియోజకవర్గాలు 142 ఎమ్మెల్యేస్, టోటల్ 175. నాతో పాటు చెప్పండి. హైదరాబాద్ రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్య 175, ఎంపీస్ 25. 175లో 33 ద్విసభ నియోజకవర్గాలు 142 ఎమ్మెల్యేలు, మొత్తం 175 ఎమ్మెల్యే స్థానాలకు 14 పార్టీలు పోటీ చేశాయి. ఎన్ని పార్టీలు పోటీ చేసినాయి? 14 పార్టీలు, 14 parties పార్టిసిపేట్ ఇన్ హైదరాబాద్ జనరల్ ఎలక్షన్, ఫస్ట్ జనరల్ ఎలక్షన్. 14 పార్టీలు, 14 పార్టీలో 7+7 అంటే 7 14 అని కాదు. 7 జాతీయ పార్టీలు, 7 ప్రాంతీయ పార్టీలు. 7 జాతీయ పార్టీలు, 7 ప్రాంతీయ పార్టీలు. 7 జాతీయ, 7 ప్రాంతీయ పార్టీలు. ఫస్ట్ మనం ఒకసారి జాతీయ పార్టీల లిస్టు చూద్దాం. జాతీయ పార్టీల లిస్టు చూద్దాం. జాతీయ పార్టీలు, నేషనల్ పార్టీస్ ఫర్ 7 అన్నాం కదా. ఫస్ట్ వన్ ఐఎన్సి. ఏం చెప్పినా? ఐఎన్సి అని. ఐఎన్సి అంటే చెప్పండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఐఎన్సి అంటే ఏంది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. తెలుగులో చెప్పండి, భారత జాతీయ కాంగ్రెస్. తెలుగులో చెప్పండి, భారత జాతీయ కాంగ్రెస్. రెండోది బీజేఎస్.
బీజేఎస్ అంటే భారతీయ జనసంఘ్ అనండి, భారతీయ జనసంఘ్, భారతీయ జనసంఘ్. మూడోది హెచ్ఎంఎస్, హెచ్ఎంఎస్, హెచ్ఎంఎస్ నాతో పాటు చెప్పండి. హెచ్ఎంఎస్ అఖిల భారత హిందూ మహాసభ. ఇప్పుడు చెప్పండి ఏం చెప్పినావు? అఖిల భారత హిందూ మహాసభ. అమ్మాయి చెప్పు. అఖిల భారత హిందూ మహాసభ ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తిలది. అఖిల భారత హిందూ మహాసభ చెప్పండి. అఖిల భారత హిందూ మహాసభ, హిందూ మహాసభ. రామరాజ్య పరిషత్ ఆర్ఆర్పి, 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 ట్రిపుల్ ఆర్ కాదు, ఆర్ఆర్పి. ఆర్ఆర్పి అంటే రామరాజ్య పరిషత్. ఏంటిది? రామరాజ్య పరిషత్. పూర్తిగా చెప్పండి. అఖిల భారత రామరాజ్య పరిషత్. ఐదవది